హైదరాబాద్ జిల్లా యూసఫ్గూడ శిష్వియార్లో పనిచేసేటువంటి ఆయమ్మలకు గత అంటే ఈ సంవత్సరం 2025 నుండి జనవరి నుండి ఇప్పటి వరకు వేతనాలు రాలేదు. వేతనాలు ఇవ్వమంటే బడ్జెట్ లేదని చెప్పేసి అధికారులు తప్పించుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ శిష్వియార్లో 130 మంది ఆయమ్మలు పనిచేస్తూ ఉన్నారు. గత 20-25 సంవత్సరాలుగా ఇక్కడ ఈ ఆయమ్మలు పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కనీస అంటే వచ్చేటువంటి జీతాలు ఇన్స్టాల్మెంట్ లెక్క పైన 2024లో వచ్చాయి. ఇప్పుడు జీతాలు 4 నెలలుగా జీతాలు ఇవ్వలేదు. జీతాలు ఇవ్వమని అడిగితే కలెక్టర్ దగ్గరికి వెళ్తే మా చేతులు ఏం లేదంటున్నాడు. డిస్ట్రిక్ట్ ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మా దగ్గర ఫండ్ లేదంటున్నాడు. ఇక్కడ ప్రగతి భవన్కి ఇది 3వసారి వచ్చాం, ఇప్పుడు కూడా జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఫండ్ లేదు అంటున్నారు. నిన్న సెక్రటరీకి వెళ్ళాం, అక్కడ అనితా రామచంద్రన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమెను సెక్రటరీని కూడా కలిస్తే చూస్తామని చెప్తున్నారు తప్పితే జీతాలు ఇస్తాం, జీతాలు మీకు నెల నెల ఇవ్వాల్సిన బాధ్యత మాది అని చెప్పి ఇక్కడ ప్రభుత్వం భావించట్లేదు. కాబట్టి మేమందరం కూడా శిష్యువారిలో పనిచేసేటువంటి వర్కర్లందరితోని భవిష్యత్తులో ధర్నా కార్యక్రమానికి వెళ్ళాల్సిన అవసరం ఉందని మేము వెళ్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ ప్రజల సమస్యలు తీరుతాయి, ప్రజాపాలన అని చెప్పేసి అధికారులు ప్రజాభవన్కు లేక మీకోసం కలెక్టర్ ఆఫీస్ పెట్టి సెక్రటరీలు కలవడం జరుగుతుంది కదా తప్పితే ప్రజా సమస్యలు కానీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయితే కావట్లేదు. ఇంకా సమస్యలు పేరుకొని పోతూ ఉన్నాయి. ప్రజలకు మా కార్మికులకు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిగా ఉన్నారు. వెంటనే శిష్యువారి కార్మికులకు జీతాలు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఏదైతే తెచ్చిందో ఇప్పుడు బడ్జెట్ లేదంటే ఎన్ని నెలల నుంచి మీకు జీతాలు రావాలి? 4 నెలల నుంచి ఈ సంవత్సరం జనవరి నుండి ఏప్రిల్ వరకు పనిచేసినటువంటి జీతాలు రాలేదు. మే కూడా ఇప్పుడు అయిపోతూ ఉంది. జీతాలు ఇవ్వమంటే మా దగ్గర బడ్జెట్ లేదంటా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది? మీకు టైంకి జీతాలు పడేవా? బీఆర్ఎస్ గవర్నమెంట్లో టైంకు జీతాలు పడేది. ప్రతి నెల 10వ తారీఖు నుంచి 20-25 లోపల ఏ నెలది ఆ నెల జీతాలు సక్రమంగా పడేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఈ సమస్య మొదలైంది.